అందరికీ 3 తరాలు రుణపడి ఉంటానండి నేను. ఎందుకంటే నేను ఒక కూలి పని చేసుకునేదాన్ని, ఫ్రూట్స్ అమ్మేదాన్ని, ఇల్లు తిరిగి ఫ్రూట్స్ అమ్ముకునే నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసినందుకు ఇంకొకసారి ఎంఎస్ సార్కి నాకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ పరిచయం కాకపోతే నేను ఆ ఫ్రూట్స్ అమ్ముకుంటాను ఆ లైఫ్లోనే ఉండేదాన్నండి. ఇంత హ్యాపీనెస్గా నేను ఉండేదాన్ని కాదు. ఎప్పుడు కూడా కాయలు అమ్ముకుంటా ఉండేదాన్ని. 3 తరాలు ఇన్కమ్ వచ్చేది కాదు. సారీ సార్. ఎందుకంటే నాకు ఇలా మాట్లాడటం చేత కాదు, నాకు చదువు లేదు. మెయిన్ పాయింట్ మా పిల్లలు దగ్గరుండి నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చారండి. వాళ్ళకి మాత్రం నాకు కృతజ్ఞతలు. సారీ సార్. వస్తున్నాయి సార్. మా అబ్బాయికి హెల్త్ బాగోకపోతే హెల్త్ సప్లిమెంట్ వాడానండి. మా అబ్బాయికి 14 సంవత్సరాల నుంచి ఆయాసం ఉంటే 3 నెలలు వాడాను. 3 నెలలకే ఒక్క హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదండి మా అబ్బాయి. నేను సప్లిమెంట్ వాడిన తర్వాత నేను కూడా ఫ్రూట్స్ నెత్తిన పెట్టుకుని అమ్మేదాన్ని. అయితే కొన్నాళ్ళకి డాక్టర్ గారు అన్నారు, తలలో నరాలు ఉబ్బుతున్నాయి అమ్మా, నువ్వు తల మీద బరువు పెట్టకూడదని చెప్పారు. చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది. నేను ఇంటికాడ ఉంటే నా పిల్లల ముగ్గురిని ఎలా చదివించుకోవాలి, ఎలా పోషించుకోవాలి అనే భయం వేసింది నాకు. తర్వాత మళ్ళీ చిన్న బండి పెట్టుకొని బండి మీద నెట్టుకుంటా అమ్ముకుందామని చెప్పింది మా అమ్మ. సరే అని చెప్పి బండి ఒకటి తీసుకున్నాను సార్. మళ్ళీ ఆ బండి మీద స్టార్ట్ చేశాను. ఆ బండి నెట్టి ఒక 4 సంవత్సరాల తర్వాత ఎన్నిపోసుకు నీరు వచ్చేసింది. ఎన్నిపోసుకు నీరు వచ్చిన తర్వాత బండి నువ్వు నెట్టకూడదు, ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలని చెప్పారు సార్. రెస్ట్ తీసుకోవాలని చెప్పి నడుముకి బెల్ట్ ఒకటి ఇచ్చారు. 3 నెలలు ఆ బెల్ట్ వేసుకొని ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ 3 నెలలు 3 లక్షలు అప్పయింది సార్. 3 లక్షలు అప్పయింది. ఆ అప్పులను చాలా బయటకు రావాలి. నేను నా హెల్త్ ఎలా క్లియర్ చేసుకోవాలి, నా ఫ్యూచర్ ఏంటి, 3 నెలలు వెళ్ళిపోతేనే ఇలా ఉంది, నా ఫ్యూచర్ ఏంటని ఆలోచించే టైంలో నాకు వెస్టేజీ పరిచయం అయింది సార్. వెస్టేజీ రాగానే వెస్టేజీని గట్టిగా పట్టుకున్నాను. ఒక మీటింగ్కి వచ్చాను. మీటింగ్ రాగానే ఎంఎస్ఆర్ వాయిస్ని నా మైండ్ సెట్ మార్చుకొని చేస్తే వెస్టేజే చెయ్యాలి, లేకపోతే లేదని చెప్పి గట్టిగా వెస్టేజీని పట్టుకున్నాను సార్. పట్టుకున్న తర్వాత మీటింగ్కి వచ్చి మీటింగ్లు విని నేర్చుకున్నాను. నేర్చుకొని ఫస్ట్ ఇన్కమ్ 400 వచ్చింది, తర్వాత 1800, తర్వాత 4000, తర్వాత 12000, తర్వాత 22000, తర్వాత 52000, తర్వాత 55000. నిన్న 10వ తారీఖు 61,434 రూపాయలు వచ్చింది సార్. డిసెంబర్కి 2 lakhs తీసుకొని కార్ తీసుకొని గోల్డ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.